దేవరకొండ ఆయన గురించి తెలియని వారుండరు. బర్త్డే అయినా వెడ్డింగ్ అయినా ఇటు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటూనే ఫ్యాన్స్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు మన రౌడీ బాయ్. వారికి ఐస్ క్రీమ్స్ ఇవ్వడం, రౌడీ షర్ట్స్ ఇవ్వడం, ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటూనే ఉంటాడు. ఫ్యాన్స్ని కూడా ఇంటికి ఇన్వైట్ చేసి మంచి ఆతిథ్యం ఇస్తాడు. అయితే నిన్ననే మన విజయ్ మరోసారి తన మంచి మనసు చాటాడు. సినిమాల్లో హీరోగా కనిపించడం ఒక విషయమైతే నిజ జీవితంలో హీరోగా నిలవడం మరో విషయం. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా అందులో కొంత భాగాన్ని అవసరంలో ఉన్న వారికి పంచడం ద్వారా వచ్చే ఆనందం చాలా ప్రత్యేకమైనది. అలాంటి ఆనందాన్ని అందరూ అనుభవించలేరు. కానీ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం తనకు వచ్చిన ప్రేమను, అభిమానాన్ని తిరిగి సమాజానికి అందించాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూ ఉంటాడు. తన కెరియర్ ప్రారంభం నుండి విజయ్ దేవరకొండకు అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది. తనదైన యాటిట్యూడ్, సహజమైన నటనతో ఎంతో తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ ముందుంటాడు. ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా, ప్రచారం కోసం కాకుండా తన మనసు చెప్పినప్పుడు సహాయం చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాడు విజయ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్పేటకు వెళ్లిన సమయంలో అక్కడి పిల్లల పరిస్థితులను దగ్గరగా గమనించాడు. ఎంతో ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను చూసి చలించిపోయాడు. వెంటనే వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే తన జీవిత భాగస్వామి రష్మికతో కలిసి తుమ్మన్పేటలోని తమ కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ స్థానిక ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తానని ప్రకటించాడు. అది కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విజయ్ మరోసారి తన నిజాయితీని చాటుకున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి అచ్చంపేటకు వెళ్లి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 45 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. 9, 10 తరగతుల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్లో ప్రతి పాఠశాల నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీగా హాజరయ్యారు. విజయ్, రష్మికల చేతుల మీదుగా స్కాలర్షిప్లు అందుకోవడం ఆ చిన్నారులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. ఈ సహాయం ద్వారా వారికి అందిన డబ్బు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా వారి మనసుల్లో నింపిన ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పది. తాము కూడా పెద్ద లక్ష్యాలను చేరుకోగలమనే నమ్మకం ఆ పిల్లల్లో పెరుగుతుంది. జీవితంలో కష్టపడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని ఇలాంటి సంఘటనలు వారికి ప్రేరణగా నిలుస్తాయి. సినిమా సెలబ్రిటీస్ మాత్రమే కాదు, ఏ రంగానికి చెందిన ప్రముఖులైనా ఇలాంటి కార్యక్రమాల్లో భాగమైతే అది విద్యార్థుల భవిష్యత్తుపై గొప్ప ప్రభావం చూపుతుంది. చదువుపై ఆసక్తిని పెంచుతుంది. వారి కలలకు రెక్కలు తొడుగుతుంది. విజయ్ దేవరకొండ చేసిన ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. విజయ అపజయాలతో సంబంధం లేకుండా తన స్టార్డమ్ ను నిలబెట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న విజయ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో రణబాలి ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం విజయ్ ఎంతో కష్టపడుతున్నాడని తెలుస్తోంది. పాత్రకు తగ్గట్టుగా తన లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఇదే సమయంలో రౌడీ జనార్దన అనే మరో క్రేజీ ప్రాజెక్టు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ 2 చిత్రాలు విజయ్ కెరియర్లోనే భిన్నమైన ప్రయోగాలుగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ 2 సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం వంటి క్లాసిక్ చిత్రాలతో పాటు 24 లాంటి వినూత్న సైన్స్ ఫిక్షన్ సినిమాతో తన ప్రత్యేకతను నిరూపించుకున్న విక్రమ్ కే కుమార్ కథలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించగల దర్శకుడు. ఆయన ఆలోచన విధానం, కథ చెప్పే తీరు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. అలాంటి దర్శకుడి విజన్ కు విజయ్ దేవరకొండ ఎనర్జీ, యాటిట్యూడ్ కలిస్తే వెండితెరపై మరో మ్యాజిక్ జరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కథను విక్రమ్ చెప్పగానే విజయ్ కు బాగా నచ్చిందని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న
ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతుందని సమాచారం. స్త్రీ, భేడియా, ముంజియా వంటి విజయవంతమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఆసక్తి చూపడం విశేషంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు నిశ్శబ్దంగా జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ వార్త మాత్రం విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఒకవైపు సమాజానికి సేవ చేస్తూ నిజ జీవిత హీరోగా నిలుస్తున్న విజయ్ దేవరకొండ మరోవైపు వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సేవా కార్యక్రమాలు, విభిన్నమైన కథలు, పాన్ ఇండియా కళలు ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఈ రౌడీ బాయ్ ప్రయాణం ఎలాంటి కొత్త విజయాలను అందుకుంటుందో చూడాలి.